సార్ నిర్మోహమాటంగా నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. నాకు మీరు ఇండియా టుడే వరకు మీ ప్రస్థానం ఎడిటర్గా కొనసాగింది తెలుసు. అంటే ఈనాడులో ప్రారంభమైన రోజు నుంచి ఇండియా టుడే వరకు మనం ఒకసారి అవలోకనం చేద్దాం. చేసే ముందు ఒక ప్రశ్న సార్, నిర్మోహమాటంగా నేను ఈ ప్రశ్న వేయదలుచుకున్నా. యాజమాన్యం ఎవరైనా కావచ్చు, అది ఈనాడు కావచ్చు, ఆంధ్రభూమి కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఉదయం కావచ్చు, తర్వాత ఇండియా టుడే వరకు, వీళ్ళు శ్రామిక దోపిడీ చేశారా లేదా? మీరు తెలిసి అడుగుతున్న ప్రశ్న ఇది సార్. నేను ఉన్నమాట అందరికీ తెలిసిన విషయం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఇండస్ట్రీలో అయినా సర్ప్లస్ వాల్యూని ప్రొడ్యూస్ చేస్తే కానీ ఇండస్ట్రీని ఎవరు నడపరు. ఆ ఇండస్ట్రీలో సర్ప్లస్ వాల్యూ అనేది ఎప్పుడూ కూడా శ్రామికుడిదే, కానీ శ్రామికుడి చేతికి వెళ్ళదు. అది యజమాని జేబులో వేసుకుంటాడు. ఈ విషయం 1862లోనే ఎప్పుడో కార్ల్ మార్క్స్ చెప్పాడు. క్యాపిటల్ అని ఆయన రాసిన దాస్ క్యాపిటల్ అందులో. అయితే ఇది అందరికీ తెలిసిన సత్యమే. మార్క్స్ మొదటివాడు కాదు ఆ విషయం చెప్పింది. మార్క్స్ కన్నా ముందు ఇద్దరు చెప్పారు, చాలా ఫేమస్ ఎకానమిస్ట్లే వాళ్ళు కూడా, మీకు తెలిసే ఉండాలి. యాడమ్ స్మిత్ అని ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అని ఒక పుస్తకం రాశాడు. తర్వాత డేవిడ్ రికార్డ్ రెంట్ థియరీ చాలా ఫేమస్. నేను స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఇండియాలో, అందుకని నాకు కొంచెం తెలుసు. అవి వాళ్ళందరూ చెప్పింది, వాళ్ళు చెప్పింది అదే. కాకపోతే మార్క్స్ కన్నా ఎంగెల్స్ అనుకుంటా మాట అన్నాడు యాడమ్ స్మిత్ని. మార్టిన్ లూథర్ ఆఫ్ క్యాపిటలిజం అన్నాడు. అంటే క్యాపిటలిజంని ఆ ప్రొటెస్టాంటిజం ద్వారా దాన్ని అలాగా ఫోర్టిఫై చేశాడు మార్టిన్ లూథర్. అలాగా యూరోపియన్ క్యాపిటల్ని యాడమ్ స్మిత్ ఫోర్టిఫై చేశాడు. ఇంకా దానికి ఇప్పటికీ అది గట్టిగా బతుకుంది, ఆరోగ్యంగా ఉంది అని అంటే దానికి చాలా వరకు అతనే కారణం. ఈ సోషల్ సైన్సెస్ తోటి సంబంధం లేకుండా ఉంటే మనకి యజమానుల వ్యక్తిగత గుణదోషాలు, విశేషాలు, గుణ విశేషాలు, సంస్కార విశేషాలు అవన్నీ ఇందులో పనిచేస్తున్నాయని అనుకుంటాం. తప్పు. పెట్టుబడిదారీ సంస్కృతి, పెట్టుబడిదారీ ఆర్థిక శాస్త్రంలోనే ఒకడు కష్టపడడం, ఇంకోటి తినడం అనేది దాని స్వభావం. అది అందులో ఉంది, దాంట్లో భాగం. అందులో ఆ ఉద్యమంలో చేరే రోజే నాకు తెలుసు అది అలా జరుగుతుంది. తెలిసి ఆ టర్మ్స్కి ఒప్పుకుని వీళ్ళు ఎందుకు చేరాం, అది కూడా స్మిత్ రాశాడు, అది కూడా మార్క్స్ రాశాడు, అది ఎంగెల్స్ కూడా రాశాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో శ్రామికుడు అది చేస్తాడు. అంత మాత్రాన అది రైట్ అవ్వదు. నాకు 800 రూపాయలు శాలరీ ఇవ్వడం అనేది నేను చేసిన పని. నా చేత ఎప్పుడు ట్రైనింగ్ పని చేయించలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్ ఎడిటర్ చేసే పని చేశాను నేను. కానీ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్ ఎడిటర్కి ఇచ్చే శాలరీ ఇప్పుడు ఇవ్వలేదు. దానికి నాకేం కంప్లైంట్ లేదు. ఎందుకనంటే అది ఇస్తానని అతనేమో నాకు ప్రామిస్ చేసి మోసం చేసింది కాదు. అది అక్కడ లేదు అవకాశం, వాళ్ళు చెయ్యరు. అక్కడ డబ్బులు మిగిలించుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా మిగిలించుకుంటారు. ఎందుకనంటే ఆ డబ్బులు వాళ్ళ జేబులోకి వెళ్తాయి, వాళ్ళ పిల్లల జేబులోకి వెళ్తాయి, వాళ్ళ మనవల జేబులోకి వెళ్తాయి. ఈ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఉన్నంతకాలం తరతరాలుగా వాళ్ళ తరాలు వాళ్ళు లాగిస్తారు. అది ఒక జీవన విధానం. అది దాంట్లో అదొక భాగం. అంచేత ఏ యాజమాన్యం ఒక్క రామోజీరావు మీద రాయి విసరడం న్యాయం కాదు. ఒక రామోజీరావు ఇక్కడే చేస్తున్న నేరం కాదు ఇది, అందరూ చేసే నేరం అదే. ఎందుకనంటే ఒకవేళ నేరం అయితే, కానీ మన చట్టం ప్రకారం అది నేరం కాదు. అది ఆంధ్రభూమిలో మీకు చాలా సంతృప్తినిచ్చిన కథనాలు మీరు వెలువరిచిన ఉన్నాయి చాలా. మేమేంటంటే ఇక్కడ నేను ఆంధ్రభూమిలో చేరిన నాటికి గజ్జల మల్లారెడ్డి గారు ముందే చెప్పాడు ఎడిటోరియల్ రాయాల్సి ఉంటుందని. ఇప్పుడు మొన్నటిదాకా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నాకు 78 నుంచి పరిచయం, మంచి మిత్రుడు. ఇద్దరం కలిసే ఈ జర్నలిజం డ్రీమ్స్ చాలా చేసేవాళ్ళం. అతనికి కూడా మంచి ఇంగ్లీష్ బాగా వచ్చు. అతనికి కూడా
అయితే మేము అది ఇది మాట్లాడుతూ ఈనాడు ఫస్ట్ అనుకున్నప్పుడు నేను చదువుతున్నాను. అప్పుడు మా ఫాదర్ ఒప్పుకోలేదు చదువు మానేసి ఈనాడులోకి వెళ్ళిపోవడానికి. అతనికి ఆ ఫ్రీడమ్ ఉంది, అతను వెళ్ళాడు. అందుకని నాకంటే కొద్దిగా ముందు అందులో ఈనాడులో చేరాడు. మాకు విషయం ఏంటంటే, నేను ఎక్కడో లింక్ ఏదైనా చెడిందా? లేదు లేదు. మన రామకృష్ణారెడ్డి ఎడిటోరియల్స్ రాస్తుండేవాడు. నన్ను మల్లారెడ్డి గారు రామకృష్ణారెడ్డి ఒక రోజు రాయాలి, నువ్వు ఒక రోజు రాయాలి అని పెట్టాడు. సరే ఇద్దరం రాస్తుండేవాళ్ళం. మాకిద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. అందుకని నన్ను మల్లారెడ్డి గారికి తెలిసేది కదా ఏది ఎవరు రాశారు. అంత చక్కగా పని చేసుకునేవాళ్ళం ఇక్కడ ఉన్నన్నాడు. తర్వాత వైజాగ్ యూనిట్ పెడతారన్నప్పుడు రామకృష్ణారెడ్డిని అక్కడ దానికి హెడ్ చేసి వెళ్ళమన్నారు. వెళ్ళమంటే అతను నేను వెళ్ళనండి, హైదరాబాద్ నుంచి కదలను అని చెప్పాడు. నాకు కూడా సలహా ఇచ్చాడు, వెళ్ళకరా నువ్వు కూడా అని. అంటే సరే, నేను కూడా నన్ను అసలు మల్లారెడ్డి గారు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడులేండి. కానీ నా మిత్రుడు ఒక అతను క్లాసెస్ అవన్నీ అతను ఆర్వి రామారావు అక్కడ రెసిడెంట్ ఎడిటర్, అదే న్యూస్ ఎడిటర్గా అక్కడికి వచ్చాడు. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఇది చేసాం, ఆ క్లాసులు అవన్నీ మేము కలిపే చేసాం. క్వశ్చన్ పేపర్స్ అవి ఇవి సెట్ చేయడం దగ్గర నుంచి అన్నీ. అది అప్పట్లో ఒకడు సూళ్ళూరుపేట అనే పేరుని ఇంగ్లీష్లో చదివి తెలుగులో ఒక బూత్ మాట రాశాడు. రాస్తే ఊరి పేరు తెలియదు నీకు అంటే తెలియదండి నాకు అన్నాడు. సరే తెలంగాణ కుర్రాడు, తెలిసి ఉండకపోవచ్చు, ఏమో పెద్ద విశేషమే కాదు. సరే ఇది మా రామారావు ఆర్వి రామారావు చూసి కొంపలు మునిగిపోతే అక్కడ ప్రింట్ అయిపోయిందంటే ఏమయ్యేది, నువ్వు రావాలరా బాబు, నువ్వు రాకపోతే నాకు అక్కడ కష్టం. ఎందుకనంటే ఆ ప్రాంతం పేర్లు, ఊళ్ళ పేర్లు అవి, కనీసం మనుషుల పేర్లు అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది రావాలి, నువ్వు తప్పకుండా రావాలని చెప్పి ఆయన మల్లారెడ్డి గారితో కూడా గొడవ పెట్టుకుని నన్ను లాక్కెళ్ళాడు. అక్కడ అని కూడా మేమందరం కుర్రాడు, కొత్త టీం, బాగా పనిచేసుకున్నాం. చాలా ఎనర్జెటిక్ అట్మాస్ఫియర్ ఉండేది, చాలా బాగా పనిచేసాం, చాలా మంచి సక్సెస్ఫుల్ ఇవి చేసాం. అక్కడ అందరం కలిసి కూర్చుని అంతా నిర్ణయాలు చేసి దాన్ని చాలా డెమోక్రటిక్ ఫంక్షనింగ్ అంతా ఉండేది, బాగుండేది. అది క్రమంగా అదొక సిస్టమ్గా స్థిరపడే నాటికి దానికి అంత ఆ పదును ఉండదు ఎలాగో. కానీ మొదలైన నాటికి మాత్రం చాలా ఆరోగ్యకరంగా చాలా బాగా జరిగింది. అందులో పనిచేస్తుండగానే నేను 86లో ఒక మిత్రుడు మద్రాసు నుంచి వచ్చాడు అక్కడికి. అసోట్ ల్యాండ్లో పనిచేసేవాడు అతను. వాళ్ళ ఫాదరు విశాలాంధ్రలో చాలా సీనియర్ మ్యాన్, మీకు తెలిసి ఉండొచ్చు, పరకాల పట్టాభిరామారావు గారు అని. ఆయన కొడుకు సూర్యమోహన్ అని అతను అక్కడికి వచ్చాడు. చాలా కబుర్లు, చాలా సరదాగా మాట్లాడతాడు. మేము అందరం కూడా హాస్యంగా మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాడు. అంతే జరిగింది అనుకున్నాను నేను. అతను ఏం చేశాడంటే కొంత నా వెనకాల నా గురించి ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే సరే నా గురించి ఏదో పాజిటివ్ రిపోర్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఒక నాది ఇంకొక ఫ్రెండ్, ఇంకొక అతని పేరు రెండు సజెస్ట్ చేస్తే రామారావు ఏం చేశాడంటే కిషోర్ని వెళ్ళమనంటే అక్కడ బాగుంటుందని నాకు చెప్పాడు. అతను కూడా ఆ పెద్ద అతను కొంచెం వయసులో పెద్దవాడు నాకంటే, అమర్నాథ్ అని మీకు తెలుసు కదా. అమర్నాథ్ ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు అప్పటికి. ఇంకా నేను కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేయను, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి కాదన్నా. సరే నేను ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయలేదు నిజానికి. సరే మనం చేద్దామని చెప్పి నేను వెళ్తాలే మద్రాసు అని నేను వెళ్ళాను. ఎంబసీలో పనిచేయడం కొంచెం జాగ్రత్త ఆలోచించుకో అని మా మల్లారెడ్డి గారు నన్ను హెచ్చరించారు. అండ్ చూద్దాం అసలు అది కూడా ఏంటో అని వెళ్ళి చూసాం. బాగానే ఉంది. నేను అక్కడ పనిచేశాను 5 సంవత్సరాలు పనిచేసాను, 5.5 అక్కడ. అక్కడ అది మద్రాసులో నేనున్న ఆ 5.5 సంవత్సరాలు అది వసంతం నా జీవితానికి. ఎందుకు? నాకు 9 లైబ్రరీస్లో మెంబర్షిప్ ఉండేది అక్కడ. 9 లైబ్రరీస్, వారానికి 2.5 రోజులు సెలవు.
రూపాయలు 90లోకి రాకముందే నా శాలరీ. జీతం. ఆ రోజుల్లో అది చాలా పెద్ద శాలరీ. చాలా, నా వైఫ్ కూడా చాలా పొదుపుగానే ఉంటుంది. నాకు పెద్ద ఖరీదైన అలవాట్లు లేవు. అది మాకు చాలా హ్యాపీగా ఉండేది. ఒక్క కూతురు, అప్పుడు హ్యాపీగా బండి నడిచిపోయేది. ఫైనాన్షియల్గా మాకు చాలా కంఫర్టబుల్. అన్నిటికి మించి నాకేంటంటే 9 లైబ్రరీస్లో మెంబర్. నేను, నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు కన్నడిగా, మా ఆఫీస్లోనే పనిచేసేవాడు. అతని పేరు అరుణ నారాయణ. అతను, మీ ఇద్దరం, వాళ్ళ ఫాదరు రాహుల్ సాంకూర్చి ఆయన వర్క్స్ అన్నీ కూడా కన్నడంలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆయన చాలా పెద్ద స్కాలర్. ఆయనతో మాట్లాడితే 5 నిమిషాలు మాట్లాడితే తెలుస్తుంది మనకి, అర్థం. ఇప్పుడు మేము మీతో మాట్లాడుతుంటే మాకు ఎలా అర్థం అవుతుంది? ఆఫ్ ద రికార్డ్ ఏది ఇక్కడ కెమెరాలు పెట్టుకుని మనం మాట్లాడుకోవడం కాకుండా కెమెరాలు ఆఫ్ అయినప్పుడు మాట్లాడుకోవడం మాకు అర్థం అవుతుంది. ఆయన బాగా చాలా మంచి స్కాలర్. ఆయనకి మంచి పాయింట్. ఆయనకి నాకు కలిసింది ఏంటంటే, నాకు భాసుడు అని సంస్కృత కవి ఉన్నాడు, నాటకాలు అవి రాసిన. నాటకాలు రాసిన వాళ్ళని కూడా సంస్కృతంలో కవులని అంటారు. అతను గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్, చాలా సైలెంట్గా ఉంటుంది అన్నమాట. అది ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆ స్థాయిలో మనకుంటేనే అర్థమవుతుంది. ఆయన భాషుడి ఫ్యాన్ అని నాకు తెలియదు. నేను సంస్కృతం చదువుకున్నానని ఆయనకి తెలియదు. ఏం చదువుతుంటారు మరి పుస్తకాలు అవి ఇవి చెత్త పల్ప్ ఫిక్షన్, దీనివల్ల చదివితే ఏమీ లాభం లేదు, అందులో ఏం లేదు, అది క్లాసిక్స్ లేవు అందులో, అది అని చెప్తున్నారు ఆయన. క్లాసిక్స్ కోసం నేను సంస్కృతి చదువుతానండి అన్నాను. ఏం చదువుతావు అన్నాడు. నేను భాషలు పేరు ఏం చదివావు అన్నాడు. చెప్పాను. అందులో టెస్ట్ చేశాడు ఆయన. టెస్ట్ చేసి నిజంగానే చదివినట్టున్నావే నువ్వు అన్నాడు. ఏంటండి అంటే అబద్ధం ఎందుకు చెప్తాను, భాషుడి హాస్యంలాగా ఉంది అన్నాను. గుడ్, పట్టుకున్నావు అని రేపటి నుంచి మనిద్దరం భాష గురించి మాట్లాడుకున్నాం. ఇంకా రేపటి నుంచి నేను వెళ్ళిపోయేదాకా చాలా బాగుండేది ఆయనతో కంపారిజన్. ఆయనతో కాలక్షేపం అది కూడా చాలా బాగుండేది. ఆయన చాలా దేశాల సాహిత్యం బాగా తెలుసు. ఆయనకి హిందీ కూడా బాగా వచ్చు. చాలా ఉత్తర భారత భాషలు చాలా తెలుసు ఆయనకి. చాలా బాగా మాట్లాడేవారు. చాలా మంచి. వాళ్ళ అబ్బాయికి ఆయన దగ్గర అంత చనువు లేదు, ఉండదు. నాకు ఆ అడ్వాంటేజ్ దొరికింది. తీసుకున్నారు మీరు బాగా. అది తర్వాత 9 లైబ్రరీస్. అందులో నేను నారాయణ ఇంకా వేరే పనే లేదు. ఆ 2.5 రోజులు మాకు శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకి అయిపోతుంది, ఆఫీస్ అయిపోతుంది. ఆ రోజు నుంచి మొదలుపెట్టి సోమవారం పొద్దున్న 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళే వరకు లైబ్రరీల చుట్టూ ఎన్ని లైబ్రరీలు తిరగడానికి వీలైతే అన్నీ తిరిగేసేవాళ్ళు. అన్నీ ముందు ప్లాన్ వేసుకుని ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళేవాడు. చక్కగా హ్యాపీగా అన్నీ చూసేసి మొత్తం అక్కడ మద్రాసులో ఉన్న మేజర్ లైబ్రరీస్ అన్నింటిలోనే తిరిగి, అది ఒక పార్క్లో తిరిగినట్టుగా తిరిగి ఆడుకున్నాం బాగా. అతను కూడా చాలా మంచి రీడర్. అతను ఒక పోలిష్ రైటర్ ఉన్నాడు, ఇద్దిష్లో రాస్తాడు. అతను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అన్నీ వచ్చి, అతను నోబెల్ లారియట్ సింజర్ అని, ఇషాక్ బషేవిచ్ సింగర్ అని. అతను ఆ సింజర్ రాసిన నావెల్స్ మొత్తం సెట్ ఉండేది అతని దగ్గర, ఆయన దగ్గర, నారాయణ దగ్గర. మా ఇంటికి దగ్గరలో ఉండేవాడు అతను. నేను అప్పట్లో ఇదే రాత్రి ఒక పుస్తకం చదవడం, పొద్దునంతా డిస్కస్ చేయడం, అలాగా చక్కగా కాలక్షేపం. అలాంటి వాతావరణం జర్నలిస్టులకు ఉండడం వల్ల పత్రికలు లాభపడతాయి, జర్నలిజం లాభపడతాయి ఖచ్చితంగా. అది లేకపోవడం మన దారిద్ర్యం. ప్రస్తుత పరిస్థితిగా దుస్థితికి ఏంటంటే ఇది దీంట్లో మన పార్ట్ కూడా ఉంది. ఏమాత్రం అవకాశం దొరికినా వెళ్ళి ప్రెస్ క్లబ్లో కూర్చుందామని చూస్తారు. ప్రెస్ క్లబ్లో లైబ్రరీ లేదు. ఆ లైబ్రరీకి నేను 1000 కవితా సంకలనాలు ఇచ్చాను. నా దగ్గర ఇక్కడ ఉన్న మీ లైబ్రరీ నా పర్సనల్ కలెక్షన్లో నుంచి 1000 పుస్తకాలు. నేను తర్వాత కొన్నాళ్ళకి చెక్ చేయడానికి వెళ్తే 250 పుస్తకాలు నేను ఇచ్చి ఉన్నాయి. 750 ఎవరు బుక్ కలెక్టర్స్ యాక్టివ్గా ఉన్నారులే అనుకున్నాం.
మళ్ళీ వెళ్ళినప్పుడు 250 కూడా లేదు. లేవు. అంటే 100లో ఎందుకు పోతే ఎంత బుక్ కలెక్టర్స్ కూడా చాలా చూజీగా ఉంటారు కదా. మాకు స్పేస్ తక్కువ కదా. అవును. అంటే అప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు వాటిని తూకానికి అమ్మేస్తారు అని చెప్పి. అంటే నాకు జాలేసింది చాలా. నిజంగా బుత్తిగా విచక్షణ పనిచేయట్లేదు మన వాళ్ళకి. కవిత్వాన్ని కొనుక్కునేవాడు ఎవడరా బాబు. అది దాన్ని తూకానికి అమ్మేస్తే సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్ వాళ్ళు కొనుక్కుంటారు అని చెప్పి. వాడికి ఎప్పుడు కమ్ముడవుతున్నది, ఎన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఆ డబ్బులు వెనక్కి రావడానికి. చాలా ఫులిష్ మన వాళ్ళు అంతా అలాగే ఉంటుంది. ఈ వాతావరణంతో పోలిస్తే అది స్వర్ణయుగం. అందుకనే నేను అన్నది అది వాసంతం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.